ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ తాగినదే ఏ పని కూడా చేయరు. ఓ మంచి కాఫీ తీయటి అనుభూతిని అందిస్తుంది, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అంతటి కమ్మని కాఫీకి కేర్ ఆఫ్ అడ్రస్సే నిలుస్తుంది మన అరకు. గతంలో G20 దేశాల ప్రతినిధులను ఆకట్టుకున్న అరకు కాఫీ ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న ప్యారిస్లోనూ ఘుమఘుమలాడుతోంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్ను అరకు కాఫీ విదేశీ మార్కెట్లో మరింత సుస్థిరం చేస్తోంది. అంతర్జాతీయంగా కాఫీ తోటలకు అధికంగా సాగు చేసే బ్రెజిల్, మన దేశంలోని కర్ణాటకలో ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో అరకు కాఫీకి డిమాండ్ పెరిగింది. అరకు లోయలో పండే కాఫీ తరచూ వార్తల్లో వినిపిస్తోంది. గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన G20 దేశాల సమావేశానికి హాజరైన ప్రతినిధులు అరకు కాఫీని రుచి చూశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అరకు కాఫీని మెచ్చుకున్నారు. భారతదేశానికి చెందిన బ్రాండ్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి అంటూ ఆయన అరకు కాఫీని ప్రస్తావిస్తూ ప్రశంసించారు. ఒకప్పుడు పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో నేడు పండుతున్న కాఫీ గింజలు దేశం సరిహద్దులు దాటి అమెరికాతో పాటు యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న ప్యారిస్లోనూ అరకు కాఫీ అవుట్లెట్ ఒకటి గతంలోనే ఏర్పాటు కాగా మరొకటి కూడా తెరవాలనుకుంటున్నట్లు ఇటీవల పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర తెలిపారు. ప్యారిస్లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ తెరిచారు. 2018లో ప్యారిస్లో జరిగిన ప్రిక్స్ ఏపిక్యూరస్ 2018 పోటీల్లో అరకు కాఫీకి గోల్డ్ మెడల్ వచ్చింది. అందుకే మరికొన్ని దేశాల్లో కూడా అవుట్లెట్లను ఓపెన్ చేసే పనిలో ఉన్నారు. నిజానికి అరకు కాఫీ రుచి అమోఘం. మన దేశ ప్రధానిని కూడా ఇది ఆకట్టుకుంది. మొత్తం 2.36 లక్షల మంది రైతులు 2,72,000 ఎకరాల్లో అరకు కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. కానీ వీటిలో 1.52 లక్షల ఎకరాల్లో దిగుబడి వస్తోంది. అది సుమారు 71,000 టన్నులు ఉంటుంది. అటు ఆదాయపరంగా చూస్తే ఎకరా కాఫీ తోటకు ఎలా లేదన్నా 40,000 నుంచి 50,000 వరకు ఆదాయం ఉంటుంది. అందుకే గిరిజన రైతులు కూడా ఇప్పుడు ఈ పంట వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలా ఈ కాఫీ తోటల సాగు గిరిజనులకు ఆర్థిక ఆసరానిస్తోంది. అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యంలోని వాతావరణమే. విశాఖకు 100 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో అరకు లోయ ఉంది. అత్యంత దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయతతో తూర్పు కనుమలో ఆకట్టుకుంటాయి. సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో పగలు వేడిగా, రాత్రులు చల్లగా ఉండి నేలలో అధికంగా ఐరన్ ఉండటం కాఫీ తోటల సాగుకు ప్రత్యేకమైన రుచికి కారణం. అక్కడ ఉష్ణోగ్రత సాధారణంగా 20 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంటుంది. ఎండ చాలా తక్కువగా ఉంటుంది. కాఫీ పంట బాగా పండాలంటే ఉష్ణోగ్రత 15 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. అందువల్ల అరకులోయ ప్రాంతం కాఫీ పంట పండేందుకు అనువైన వాతావరణం ఉన్న ప్రదేశం. అందువల్లే అక్కడి కాఫీకి అద్భుతమైన రుచి ఉంటుంది. ఈ రుచి ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ నచ్చుతోంది. అరకు కాఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలో మొదటి టైర్ మ్యాప్ చేసిన కాఫీ కూడా ఇదే. అంటే ఈ కాఫీ ప్రత్యేక ప్రదేశంలో సాగవుతోంది. అంతేకాదు పురుగు మందులు, కెమికల్స్ కాకుండా సేంద్రియ పదార్థాలతో మాత్రమే ఈ కాఫీ సాగు చేపడుతున్నారు. కాఫీ మొక్కల నుంచి రాలిపడే ఆకులనే వాటికి మళ్ళీ ఎరువుగా వేస్తూ మిరియాలు, సిల్వర్ ఓక్ వంటి చెట్ల నీటిలో వీటిని పెంచుతారు. అంతేకాదు సాధారణ కాఫీలకు 100కు 80 దాకా పాయింట్లు వస్తే అరకు కాఫీకి 90కి పైగా పాయింట్లు వచ్చాయి. ఇండియాలో ఇన్ని పాయింట్లు సాధించిన తొలి కాఫీ ఇదే. ఈ కాఫీ సహజమైన తీపి, పండ్ల రుచి, పువ్వుల పరిమళాలతో కూడి ఉంటుంది. ఈ తోటల్లో పనిచేసే కూలీలకు ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కాఫీ మొక్కకొచ్చే పిక్కను 3 దశల్లో పరిశీలిస్తూ ఎర్రగా చెర్రీ ఫ్రూట్ రంగులోకి మారిన వాటిని మొక్క నుంచి వేరు చేస్తారు. వీటిని చెర్రీ ఫ్రూట్ అనే పిలుస్తారు. ఎర్రగా మారిన కాఫీ పిక్కలను ఎప్పటికప్పుడు వేరు చేస్తూ వాటిని ప్రాసెసింగ్ కోసం పంపిస్తారు. ఈ గింజలను APFDC కొనుగోలు చేస్తుంది. మొత్తంగా
అంతర్జాతీయంగా అరకు కాఫీ టాప్ బ్రాండ్గా నిలుస్తుంది. ప్రపంచం మెచ్చిన కాఫీని అందించడంలో ఏపీ ప్రభుత్వం, అరకు గిరిజనుల కృషి ఎంతో ఉంది. ఇప్పుడు ఈ కాఫీ ఏ స్థాయికి చేరిందంటే కాఫీతో పాటు కాఫీ ఎక్విప్మెంట్ కూడా వెబ్సైట్లో అమ్ముతున్నారు. ఇది భారతదేశ ప్రత్యేక కాఫీగా మారడంతో అరకు కాఫీని చాలా మంది గిఫ్ట్గా కూడా ఇస్తున్నారు. అరకు కాఫీ ద్వారా వచ్చే లాభాలు గిరిజనులు డైరెక్ట్గా పొందుతున్నారు, మధ్యవర్తులు ఉండరు. అందుకే ఈ కాఫీ ఇండియాకి గర్వకారణంగా మారింది. మున్ముందు అంతర్జాతీయంగా ఈ కాఫీకి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.